హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఈ రోడ్డు పనులు ఎలా ఉన్నాయన్నది మీకు చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి మనం ఈటివల్ రోడ్డు N9 జంక్షన్ ఈటివల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఏ విధంగా ఉంది, అలానే మనకి ఇక్కడ ఈటివల్ రోడ్ కాడ నుంచి మనకి N9 రోడ్డు, అలానే మనకి E8 రోడ్డు వరకే చూపిస్తానండి. ఇక్కడ రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతుంది అన్నది మీరే చూడొచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, N9 రోడ్లో ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు అనేది కూడా చేస్తున్నారు. ప్రజెంట్ అంతా ఇక్కడ మెటీరియల్ అంతా రెడీ చేసుకున్నారండి. గతంలో వాడినటువంటి ఐరన్ అనమాట, ఇవన్నీ మళ్ళీ తీసేసి కొత్తగా అయితే అమర్చడం కోసం అని తప్ప పనులు అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి కొండవీటి వాగు అనమాట. ఈ నీళ్ళంతా తొలడం కోసం అంతా మోటార్లను అయితే పెట్టారండి. ఈ బ్రిడ్జ్ అయితే చూశారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో. దీని పనులు అయితే చేస్తున్నారు ప్రజెంట్. అదంతా కనిపిస్తుంది కదండి మీకు, అదంతా కూడా LPS లేఅవుట్స్ అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడైతే చూడొచ్చండి, ఇవి గతంలో ఆగిపోయినటువంటి ఈ బ్రిడ్జ్ పనులు. వీటిని మళ్ళీ పనులు అనేది స్టార్ట్ చేశారు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, 120 మీటర్లు ఉన్న బ్రిడ్జ్ అన్నమాట ఇది. ఈ SRM యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే ఈ కొండవీటి వాగు అయితే వెళ్తుంది. N9 రోడ్ అండి ఇది. E10 రోడ్డు పనులు కూడా అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయండి. ఆల్రెడీ అటువైపు అయితే దక్షిణ మానం పనులు కొంత చదువుతున్నారు, కానీ రోడ్డు కూడా లెవెల్ అయితే చేస్తున్నారండి. ఇటువైపు కూడా రెండు వైపులు అలానే పైప్ లైన్లను తెచ్చి పెట్టుకున్నారు.
ఇదండి ఈ వీడియో. ఈట్వల్ రోడ్డు కాడ నుంచి మీకు E8 రోడ్డు వరకు అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.